క్రాస్ లైన్ లేజర్ స్థాయి. క్రాస్ లైన్ లేజర్ స్థాయిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో మాకు తెలియజేయండి. మీరు టైల్ ప్లేస్మెంట్ కోసం ఈ గుర్తును చేశారా? అవును అండి. దాని లంబకోణం సరైనదేనా? ఇది నాకు తప్పు అయింది. మీరు స్ట్రింగ్తో కొలిస్తే అది తప్పు అవుతుంది. ఇప్పుడు మేము దానిని లేజర్ సాధనాన్ని ఉపయోగించి సృష్టిస్తాము. లేజర్ సాధనాన్ని ఉపయోగించి లేఅవుట్ను ఎలా గుర్తించాలో నేను మీకు చెప్తాను. చూడండి, మీరు స్ట్రింగ్తో ఈ మార్క్ని చేశారు. ఇది ఎంత భిన్నంగా వస్తోంది. ఇప్పుడు మనం దానితో సరిపెట్టుకోవాలి. ఇది చూడండి, ఇప్పుడు కుడి కోణం సరిగ్గా ఏర్పడింది. ఈ విధంగా మనం సమం చేయాలి. సరే సార్. సాధారణంగా మునుపటి కార్మికులు లెవలింగ్ కోసం స్ట్రింగ్ను ఉపయోగించారు, కానీ సరిగ్గా లెవల్ చేయలేదు. క్రాస్ లైన్ లేజర్ స్థాయిని ఉపయోగించి లెవలింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. క్రాస్ లైన్ లేజర్ స్థాయి అనేది క్షితిజ సమాంతర మరియు నిలువు గీతలను గీసే పరికరం. తద్వారా మీరు వస్తువులను ఏ ప్రదేశంలోనైనా సరిగ్గా ఉంచవచ్చు లేదా గోడలు లేదా నేల స్థాయిని సరిగ్గా ఉంచవచ్చు. లేజర్ స్థాయిని ఉపయోగించే ముందు బ్యాటరీని ఛార్జ్ చేయండి లేదా భర్తీ చేయండి. దాదాపు ప్రతి లేజర్ స్థాయి పునర్వినియోగపరచదగిన బ్యాటరీని కలిగి ఉంటుంది. లేజర్ స్థాయిని ఉపయోగించే ముందు సైట్ పరిస్థితులను అంచనా వేయండి. సైట్ మరియు పరికరాలు స్థిరంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. లేజర్ స్థాయి దిశను ఎంచుకోవడానికి క్షితిజ సమాంతర మరియు నిలువు బటన్లను ఉపయోగించండి. ఈ దిశ మీ పని రకంపై ఆధారపడి ఉంటుంది. లేజర్ స్థాయిని ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా జాగ్రత్తలను అనుసరించండి. భద్రతా గాగుల్స్ ధరించండి మరియు పరికరాలను సరిగ్గా ఉపయోగించండి. కాబట్టి మా క్రాస్ లైన్ లేజర్ స్థాయిని ఉపయోగించడానికి సరైన మార్గం ఏమిటి? ముందుగా బ్యాటరీని ఛార్జ్ చేయండి లేదా భర్తీ చేయండి. సైట్ మరియు పరికరాలు స్థిరంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. సరైన దిశను ఎంచుకోవడానికి క్షితిజ సమాంతర మరియు నిలువు బటన్లను ఉపయోగించండి. భద్రతా గాగుల్స్ ధరించి పని చేయండి. ఉక్కు ఫ్లోట్ ఉపయోగం. స్టీల్ ఫ్లోట్ను సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మీరు ప్లాస్టరింగ్ చేస్తున్నారా? ఈ ముగింపు జరుగుతోందా? అవును అండి. మీరు ఇప్పుడే మోటార్ యొక్క ఒక స్థాయిని వర్తింపజేశారు. ఇప్పుడు దాని ముగింపు కోసం మీరు అదనపు సిమెంట్ను తొలగించడానికి చెక్క ఫ్లోట్కు బదులుగా అల్యూమినియం స్ట్రెయిట్ ఎడ్జ్ని ఉపయోగించాలి. దీని కోసం మీరు ఇలా సరళ రేఖను వర్తింపజేయాలి మరియు దానిని రుద్దడం ద్వారా అదనపు సిమెంట్ను తీసివేయాలి. ఇప్పుడు మీరు ప్రయత్నించండి. మీరు ఇప్పుడు ప్లాస్టర్ను పూర్తి చేయాలనుకుంటున్నారా? అవును అండి. కాబట్టి ఇది చెక్క ఫ్లోట్తో సాధ్యం కాదు. దీని కోసం మీరు స్టీల్ ఫ్లోట్ ఉపయోగించాలి. స్టీల్ ఫ్లోట్తో ఫైనల్ ఫినిషింగ్ చేయండి. స్టీల్ ఫ్లోట్ సైట్ వద్ద కాంక్రీటు ఉపరితలాన్ని సున్నితంగా చేయడానికి ఉపయోగిస్తారు. ఇది హ్యాండిల్కు జోడించబడిన స్టీల్ ప్లేట్ను కలిగి ఉంటుంది. స్టీల్ ఫ్లోట్ ఉపయోగిస్తున్నప్పుడు
భద్రతా చర్యలను అనుసరించండి. భద్రతా అద్దాలు, హెల్మెట్ మరియు చేతి తొడుగులు ఉపయోగించండి. దుమ్ము మరియు చిన్న కాంక్రీటు ముక్కలను నివారించడానికి డస్ట్ మాస్క్ని కూడా ఉపయోగించండి. స్టీల్ ఫ్లోట్ను ఉపయోగించే ముందు కాంక్రీటును సరిగ్గా సిద్ధం చేయండి. సరైన పరిమాణంలో కాంక్రీటును సిద్ధం చేయడం ముఖ్యం. తరచుగా కార్మికులు స్టీల్ ఫ్లోట్ యొక్క పదునైన బ్లేడ్ ద్వారా వారి చేతులను కత్తిరించుకుంటారు, కాబట్టి భద్రతా నియమాలను అనుసరించడం ద్వారా పని చేయండి. పని పూర్తయిన తర్వాత స్టీల్ ఫ్లోట్ను శుభ్రం చేయండి. కాబట్టి మా స్టీల్ ఫ్లోట్ను ఉపయోగించడానికి సరైన మార్గం ఏమిటి? భద్రతా చర్యలను అనుసరించండి. ముందుగా కాంక్రీటును సరిగ్గా సిద్ధం చేయండి. మీ చేతులను కత్తిరించకుండా జాగ్రత్తగా పని చేయండి. పని పూర్తయిన తర్వాత స్టీల్ ఫ్లోట్ను శుభ్రం చేయండి. టైల్ లెవలింగ్ శ్రావణం యొక్క ఉపయోగం. టైల్ లెవలింగ్ శ్రావణం లేదా శ్రావణాలను సరిగ్గా ఎలా ఉపయోగించాలో మాకు తెలియజేయండి. టైల్ను ఇన్స్టాల్ చేయడానికి మీకు ఎక్కువ సమయం పట్టదు. ఇక్కడ ఒక టైల్ ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడింది మరియు మేము ఇప్పటికే దాని స్థాయిని పరిష్కరించాము. ఇప్పుడు మనం టైల్ క్లిప్లను ఉపయోగించాలి. ఒక టైల్ క్లిప్ను ఇక్కడ మరియు మరొకటి ఆ వైపు ఉంచండి. అదేవిధంగా మేము దానిలో స్పేసర్లను ఉంచుతాము. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసిన క్లిప్ పైన టైల్ వెడ్జ్లను ఉంచుదాం. ఒకటి ఇటువైపు నుంచి మరొకటి అటువైపు నుంచి అప్లై చేయాలి. ఇప్పుడు మేము దాని స్థాయిని సరిచేయడానికి టైల్ లెవలింగ్ శ్రావణాలను ఉపయోగిస్తాము. దీన్ని ఇలా పరిష్కరించండి మరియు నొక్కండి. చూడండి, ఇలా చేయడం ద్వారా ఈ భాగం స్థాయి మారింది. ఇప్పుడు మీరు దానిని ఉపయోగించి ప్రయత్నించండి. ఇప్పుడు మీ టైల్ స్థాయి ఉంది. అదేవిధంగా మీరు టైల్లో వెడ్జెస్ మరియు క్లిప్లను ఇన్స్టాల్ చేయాలి. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయానికి ఏమిటంటే, టైల్స్ ఇన్స్టాల్ చేసిన 24 గంటల తర్వాత అంటే మరుసటి రోజు, మీరు క్లిప్లను పగలగొట్టడం ద్వారా టైల్స్ నుండి వెడ్జ్లను తొలగించాలి. అప్పుడు టైల్స్ మధ్య ఖాళీని గ్రౌటింగ్ ద్వారా పూరించాలి. టైల్ లెవలింగ్ శ్రావణం టైల్ ఇన్స్టాలేషన్ సమయంలో టైల్స్ స్థాయిని మరియు ఒకదానితో ఒకటి సమానంగా ఉంచుతుంది. ఈ శ్రావణం పలకలను సమలేఖనం చేయడంలో సహాయపడుతుంది. టైల్ లెవలింగ్ శ్రావణాలను ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా జాగ్రత్తలను అనుసరించండి. మీరు సురక్షితంగా ఉండటానికి భద్రతా అద్దాలు, చేతి తొడుగులు మరియు హెల్మెట్ ఉపయోగించండి. ఇన్స్టాలేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి పలకలను శుభ్రంగా మరియు జాగ్రత్తగా వేయండి. పలకల మధ్య శ్రావణాన్ని సున్నితంగా ఉంచండి మరియు పలకలను సమలేఖనం చేయడానికి వాటిని సున్నితంగా ఉంచండి. శ్రావణాన్ని నెమ్మదిగా బిగించి టైల్ను స్థిరంగా పట్టుకోండి. పని పూర్తయిన తర్వాత టైల్ లెవలింగ్ శ్రావణాలను పూర్తిగా శుభ్రం చేసి ఇతర టైల్స్ కోసం వాటిని సిద్ధం చేయండి. కాబట్టి మా టైల్ లెవలింగ్ శ్రావణాలను ఉపయోగించడానికి సరైన మార్గం ఏమిటి? భద్రతా చర్యలను అనుసరించండి. పలకలను శుభ్రంగా మరియు జాగ్రత్తగా ఉంచండి. పలకల మధ్య శ్రావణాన్ని శాంతముగా ఉంచండి. మీరు పూర్తి చేసిన తర్వాత టైల్ లెవలింగ్ శ్రావణాన్ని శుభ్రం చేయండి. కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వడం ద్వారా మన శిక్షణను పరీక్షించుకుందాం. క్రాస్ లైన్ లేజర్ స్థాయిని ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు? ఏ. వస్తువులను సరైన దిశలో సెట్ చేయడానికి. బి. లేజర్ షో చూడటానికి. సి. క్షితిజ సమాంతర రేఖలను రూపొందించడానికి. క్రాస్ లైన్ లేజర్ స్థాయిని ఉపయోగించే ముందు ఏ మూల్యాంకనం అవసరం? ఏ.
శక్తి మూల్యాంకనం, బి నీటి మూల్యాంకనం, సి భూ సంబంధమైన అంచనా. టైల్ లెవెలింగ్ శ్రావణాలను దేనికి ఉపయోగిస్తారు? ఎ టైల్స్ స్థాయిని మరియు సమానంగా సమలేఖనం చేయడానికి, బి పలకలను కత్తిరించడానికి, సి పెయింట్ చేయడానికి. స్టీల్ ఫ్లోట్ను ఉపయోగించినప్పుడు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి? ఎ అవును, బి లేదు.